బ్రేకింగ్ న్యూస్. గ్యాంగ్స్టర్ నయీం కేసులో దర్యాప్తు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మొత్తం 10 మందిపై అభియోగాలు నమోదు చేసింది. నయీం కుటుంబ సభ్యుల పేరుతో భారీగా ఆస్తులున్నట్టు గుర్తించిన ఈడీ ఇప్పటికే 11 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. గతంలో 35 చోట్ల నయీంకు ఆస్తులున్నట్టుగా గుర్తించారు. నయీం కుటుంబ సభ్యుల పేర్ల మీద అవన్నీ రిజిస్టర్ అయి ఉన్నట్టుగా నిర్ధారించారు. అక్రమంగా బలవంతంగా నయీం తన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులు రిజిస్టర్ చేయించినట్టుగా ఈడీ అంచనాకు వచ్చింది. 2020 మార్చిలో నయీంపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు 2026లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈడీ అధికారులు ఛార్జ్షీట్లో ఏం పేర్కొన్నారు? నయీం ఆస్తుల కేసులో ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆయనకు సంబంధించిన 91 ఆస్తులను గుర్తించి భయభ్రాంతులకు గురి చేసి పబ్లిక్ నుంచి ఆస్తులు రాయించుకున్నట్టు ఈడీ దర్యాప్తులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే సిట్ అధికారులు చేసిన దర్యాప్తు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. అందులో 91 ఆస్తులని నయీం కి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు, ఆయన భార్య, మరికొంతమంది బంధువుల పేర్లపై ఉన్నటువంటి ఆస్తులన్నిటిని కూడా గుర్తించి అందులో కొన్ని ఆస్తులు అటాచ్ చేశాం, మరికొన్ని ఆస్తులని కేంద్ర ప్రభుత్వం అటాచ్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా రంగారెడ్డి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. అయితే నయీం కి ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి పాశం శ్రీనివాస్ అనేక కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది సామాన్యులను బెదిరించి నయీం భార్య పేరుపైన ఈ ఆస్తులు కూడా రాయించినట్టు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా అనేక చోట్ల నయీం తో పాటు ఆయన భార్య తో పాటు అదేవిధంగా అబ్దుల్ ఫహీం, హసీనా బేగం, పాశం శ్రీనివాస్, మహమ్మద్ అబ్దుల్ నసీర్, సుమా శ్రీనివాస్ తో పాటు శ్రవణ్ కుమార్, సతీష్ రెడ్డిల పైన కేసు నమోదు చేసి వీరందరూ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. వీరందరికి సంబంధించి అనేక బెదిరింపుల కేసులతో పాటు సామాన్యులను బెదిరించి గతంలో అనేక మంది చేత ఆస్తులను రాయించుకున్నారని చెప్పేసి కూడా ఈడీ ఛార్జ్షీట్ లో పేర్కొంది. వీటన్నిటికి సంబంధించి సిట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈడీ కోర్టుకు తెలపడం జరిగింది. అంతేకాకుండా సిట్ ద్వారా మృతి చెందిన గ్యాంగ్స్టర్ నయీముద్దీన్, అతని అనుచరులకు సంబంధించి సంపాదించిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల నుంచి సేకరించినటువంటి ఆధారాలతోని కూడా సిట్ తో పాటు ఇటు ఈడీ దర్యాప్తులో అనేక అంశాలు గుర్తించి అవన్నీ కూడా ఛార్జ్షీట్ లో పొందుపరచడం జరిగింది. అయితే కొన్ని ఆస్తులు నయీం కి సంబంధించి ఇంకా అటాచ్ చేయలే కాబట్టి ఆ ఆస్తులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం జప్తు చేసేలాగా న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వాలని. అంటే కేవలం కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలేనా? ఇంకా కుటుంబ సభ్యులు కాకుండా కుటుంబేతర సభ్యుల్లో పేర్లపైన ఎవరైనా బినామీలు ఉన్నారా? వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా. అంటే నయీం భార్య హసీనా బేగం ఉంది, ఆమె పైన చాలా ఆస్తులు ఉన్నాయి, 31 ఆస్తులు గుర్తించారు. ఇవన్నీ కూడా ఆయన అనుచరులు. పాశం శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు. నయీం కి కుడిభుజం లాగా ఉండి మొత్తం నయీం కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నడిపించేవాడు అని చెప్పేసి కూడా ఈడీ గుర్తించడం జరిగింది. అంతేకాకుండా మహమ్మద్ తహసీర్ బేగం, అదేవిధంగా మహమ్మద్ సలీమా బేగం, మహమ్మద్ అబ్దుల్ సలీం, అదేవిధంగా అహేలా బేగం, సయ్యద్ నీలోఫర్, అదేవిధంగా ఫిర్దోజ్ అంజుమా, మహమ్మద్ అరీఫ్ మరియు హసీనా కౌసర్ల పైన ఛార్జ్షీట్ లో నిందితులుగా పేర్కొని వారికి సంబంధించి అభియోగాలన్నీ కూడా ఛార్జ్షీట్ లో ఈడీ పేర్కొనడం జరిగింది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి సమగ్రంగా దర్యాప్తు చేసి పూర్తిగా ఆస్తులు, అంటే ఆ గతంలో 31 ఆస్తులు కానీ ఇప్పుడు 91 ఆస్తులని గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా నయీం అనుచరులు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వారి పేర్లపై ఉన్నట్టు ఈడీ ఛార్జ్షీట్ లో పేర్కొనడం జరిగింది. రైట్ సురేష్.